మా అన్న ఒకరోజు ఫోన్ మాట్లాడుతుంటే, మా నాన్న చూయించి నాకిలాంటి బ్లూటూత్ కావాలమ్మా అని చాలా రోజుల ముందు అడిగారు. మా నాన్న అడిగాక నేనింక సైలెంట్‌గా ఉంటానా, రాత్రికి రాత్రే షాపింగ్‌కి వెళ్ళి మా నాన్న కోసం ఒక మంచి బ్లూటూత్ కొందామని అయితే వెళ్ళాను. షాప్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా కాస్ట్‌లీవి కూడా ఉన్నాయి. కానీ మా నాన్న అడిగింది కొంటే దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. సో, మా నాన్నకి నచ్చిందే కొన్నాను. నేనేమీ అడగకుండానే మా నాన్న నాకు చాలా ఇస్తారు. అలాంటిది మా నాన్న అడిగాక నేను కొనకుండా ఎలా ఉంటాను? దీనికన్నా బెటర్ ఆప్షన్స్ కాస్ట్‌లీవి చాలానే ఉన్నాయి. కానీ మా నాన్న పర్టిక్యులర్‌గా ఇదే కావాలని అడిగారు. కాస్ట్‌లీవి కొనడం కన్నా మా నాన్నకు నచ్చింది కొనడంలోనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. మనకి తెలియకుండా నాన్న మన లైఫ్‌లో చాలా సాక్రిఫైసెస్ చేసుంటారు. కానీ వాటిలని మనము ఇంతవరకు నోటీస్ చేయలేదు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నీకి నేను కూతురుగా పుట్టడం నా అదృష్టం అని నేను చాలా సార్లు చెప్తాను. నీలాంటి డ్యాడీ నాకు దొరకడం కూడా అదృష్టం. ఇది నేను 100 కాదు, 1000 కాదు, 1,00,000 సార్లు చెప్పమన్నా చెప్తాను. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ సో మచ్.